తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో ఖాళీ ఉండడం లేదు. మహిళలకు ఫ్రీ బస్ జర్నీ కావడంతో ఆక్యుపెన్సీ విపరీతంగా పెరిగింది. గతంలో రోజుకు దాదాపు 12 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించేవారు. అయితే ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల సంఖ్య రెట్టింపైంది. దాదాపు 25 నుంచి 30 లక్షల మంది ప్రయాణికులు రోజు తమ ప్రయాణాలు సాగిస్తున్నారు. దీంతో బస్సులో కూర్చునేందుకు సీట్లు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు నడిపేందుకు రెడీ అయింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా మరో 1000 కొత్త బస్సులను ఆర్డర్ చేసింది. ఈ బస్సులు దశల వారీగా వివిధ రూట్లలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఎలక్ట్రిక్ బస్సులను 13 ఛార్జింగ్ స్టేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.